ఆకాశం అన్నాడంటే దానికన్నా పైనది ఇంకేం లేదు. స్తోత్రం. ఆకాశమందున్నని దేవుడు నీ కొరకు సమస్తాన్ని మార్చడానికి ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఒక భక్తుడు డాక్టర్స్ అన్నారు, నువ్వు బ్రతకడానికి ఎటువంటి ఆస్కారం లేదు, ఈ చదువును బట్టి ఈ వైద్యం బట్టి నేను చెప్పగలుగుతున్నాను, కనీసము ఒక 6 గంటల కంటే ఎక్కువ బ్రతకలేవు అని వైద్యం అంతా చెప్పిన మాట. ఎందుకండి తనకిష్టమైన వాటి కొరకు రిపోర్టును మార్చగలదు, శరీరం మార్చగల దేవుడు, అవయములు మార్చగల దేవుడు, ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు. దేనికి స్తోత్రం. 6 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 60వ సంవత్సరం కూడా తన పరిచయం బలంగా నిలబడ్డాడు. ఇది సజీవ సాక్ష్యం. హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడు. హెచ్కేలో నానా ఆ ఎండిపోయిన ఎముకతో మాట్లాడు, వాటికి జీవం వస్తుంది, అవి మహాసైన్యము లేస్తుంది, దేవుని మహిమ కొరకు అవి కట్టబడతాయి అంటే నేను అంటున్నానండి. హెచ్కేల్ నోట్లో ఎవరి మాటలు ఉన్నాయి? స్తోత్రం. హెచ్కేల్ ఎవరు? దేవునికి నచ్చిన వ్యక్తి. చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ రాత్రి నీ నోటిలో నా మాటలు ఉంచబోతున్నాను. హల్లెలూయా. వెళ్ళగొట్టుటకై, విరగొట్టుటకై, నాటుటకై నీకు అధికారం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు అబ్రాహాముతో ఇచ్చిన వాగ్దానం ఈరోజు నీతో కూడా ఇవ్వబోతున్నాడు. నువ్వు శపించిన వారిని, నువ్వు ఆశీర్వదించిన వారిని అలాగనే నేను చేయబోతున్నా. నీవు కావాలి దేవునికి.